For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సృజన. గురుగారు, మీనరాశి వారికి ఈ వారంలో ఎలా ఉండబోతుందో తెలియచేయండి. మీనరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం ఉందో కాబట్టి నీరసంగా ఉంటుంది. ఇప్పుడు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బులు సంపాదిస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. మరి అయినా సరే ఏలినాటి శని ప్రభావం చూపించాలి కదా, అందులో భార్య చేత తిట్లు తింటారు. అట్లా అనమాట, ఎవరో ఒకళ్ళ చేత వీళ్ళు తిట్లు తినడం, మనసంతా ప్రశాంతత ఉండకుండా చేయడం, ఇలా జరుగుతాయి. అయితే ఈ మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం చూసుకుంటే, శని కుంభరాశిలో, రాహువు మీనరాశిలో, తర్వాత కేతువు కన్యారాశిలో, రవి శుక్రులు మనకి ఎక్కడ రాశి, మనకి కర్కాటక రాశి, బుధుడు సింహరాశి, ఆ తర్వాత ఈ యొక్క కుజ గురులు వృషభ రాశి. దీనివల్ల చక్కగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండమైన జీతాలు తెస్తారు. అందరి ఉద్యోగాల మీద ప్రమాదం ఉన్న, ఎంఎన్సీల్లో పనిచేస్తున్నా మీరు, లేదా ఫారిన్ వాటిల్లో పనిచేస్తున్నా, ఎక్కడైనా సరే మీ ఉద్యోగాలకి చెక్కు చెదరదు. ముందు అంటే అభద్రతా భావం అవసరం లేదు. అయితే భార్య యొక్క ఆరోగ్యం మిమ్మల్ని కలత పెడుతుంది. సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన హాస్పిటల్కి డబ్బు అనేటటువంటిది ఎక్కువ ఖర్చు పెట్టిస్తుంది. పిల్లల వల్ల సంతోషము, ఆనందము కలుగుతుంది. అండ్ ఈ చదువులో దగ్గరికి వచ్చేసరికి కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి చూడాలి. పని చదువు అంటే చదువని కాదు, ప్రతి పని ఏ పని చేసినా సరే మనము చక్కగా కాన్సన్ట్రేటెడ్గా మనము చక్కగా పని చేయాలన్నమాట. ఈ విధంగా మీసాల దువ్వుకుంటూ చేయాలన్నమాట పని. ఎందుకని అంటే నేను హీరోని అంత పర్ఫెక్ట్ చేస్తున్నాను అన్నట్టు బాలకృష్ణ గారి లాగా. కాబట్టి మీనరాశి వాళ్ళందరూ కూడా చాలా చుట్టాలను అందరినీ కూడా బ్రహ్మాండంగా చూసుకుంటారు ఈ వారం. చుట్టాలకందరికీ వీళ్ళే హోస్టులు, అలాగే వీళ్ళు బంధుమిత్రుల కార్యక్రమాలకి ఊర్లు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. దైవ భక్తి బాగా పెరిగిపోతుంది. పార్టీలు చేసుకున్న దైవభక్తి కూడా చేస్తారనమాట. రెండు పడవల మీద కాళ్ళు వేయడం కాదు, ఇక్కడ రెండు అట్ ఏ సేమ్ టైం తీసుకెళ్తారు. ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు. ఈ విధంగా మెకానిక్స్ ఉన్నారు, ఈ యొక్క ఐరన్ బైక్ మెకానిక్లు, వీళ్ళు మంచిగా సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పాపం మాకు రావట్లేదండి, క్లోజ్ అవ్వట్లేదండి అనే వాళ్ళు భయపడాల్సిన పని లేదు, మీరు క్లోజ్ చేస్తారు ఇవన్నీ కూడా. అలాగే ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి మంచి పంటలు పెంచుతారు. మరి శని యొక్క ప్రభావం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత మీకు ఈ విద్యార్థులు చాలా ఎక్కువ కష్టపడి చదవాలా. విదేశీ నుంచి మనకి విశ్వవిద్యాలయాల నుంచి మనం కోరుకున్న చోట్లలో సీట్లు రావు మనకి అక్కడ. కాకపోతే కొన్ని ఆప్షన్స్ మనం కోరుకోకపోయినా ఇస్తారు. అవి వినియోగించుకోవడం మంచిది. మనం కోరుకున్న విశ్వవిద్యాలయాలు అక్కడే రావాలని లేదు, ఎక్కడొస్తే సీట్ అక్కడ చేరాలి. తర్వాత విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభిస్తారు వీళ్ళు. పెట్రోల్ బంకులు, ఈ యొక్క ఇళ్ళు వ్యాపారాలు, ఇలాంటివి చేసేవాటంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు. ఇక చిన్న వ్యాపారస్తులు కూరగాయలు, ఆ తర్వాత ఈ యొక్క రేషన్ షాపులు, ఇలా బిల్డర్లు వీళ్ళంతా కూడా బాగుంటాయి. తర్వాత తాపీ పనుల వాళ్ళకి, కార్పెంటర్ పని వాళ్ళకి ఏమీ పని ప్రాబ్లం లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి చక్కగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఈ మీనరాశి వాళ్ళు పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. పిల్లలు కూడా మిమ్మల్ని లెక్క చేయరు, ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది కాబట్టి. అయినప్పటికీ కూడా మీరు వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ, ప్రేమించుకుంటూ ముందుకు వెళ్తారు. అండ్ బ్యూటీ కాన్షియస్నెస్ అనేటటువంటిది బాగా పెరిగిపోతుంది ఈ కుంభరాశి వాళ్ళకి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. అలాగే మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని చక్కగా మనము ఇంట్లో జరిపించుకోవాలా. ఎప్పుడు ఏ రోజునంటే శనివారం నాడు. ఈ విధంగా కనుక మనం చేసినట్లు చాలా బాగుంటుంది. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. నవగ్రహాలకి ఓం శనైశ్చరాయ నమః అనే మహామంత్రంతో శనీశ్వరుడికి పూజ చేయాలి. అలాగే జమ్మి చెట్టుకు నీళ్లు పోయాలా, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలా. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అలాగే గురువు గారు, మీనరాశి వారికి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.